మన దేశానికి పట్టిన రాహు ప్లస్ ఎల్ ఉన్నాడు కదా, మన జిలేబీ జాతి గాంధీ అని అంటాం మనం. అయితే ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన నరేందర్ సరెండర్ మళ్ళీ ఈ ఫుల్ మిస్ఇన్ఫర్మేషన్ ప్యాకేజ్ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో నడుపుతున్నారో మళ్ళీ దానికి ఒక సమాధానం ఇవ్వాలన్నా వద్దా? అందుకే వీళ్ళ చరిత్ర కాంగ్రెస్, ఈయన చరిత్ర. చిత్రగుప్త్ మేము ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మేము ఆధారాలు గట్టిగా పెట్టుకుంటాం కాబట్టి, డేటా మాది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మీలాగా మేము అన్నెసెసరీ డ్రామా చెయ్యం. ఇది ఫ్యాక్ట్. ఇండియా అమెరికాకు ఫుల్ సరెండర్ అయిపోయింది అని చెప్పి చెప్తారు. సరెండర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో చూడు, బ్యాక్వర్డ్ పోయి ఎడిట్ చేసిద్దా మళ్ళీ అమెరికా? రాహుల్ గాంధీ నీ మాటలు విన్నాకనే చేసిండు అని అంటే మళ్ళీ ట్రంప్ కూడా నా దేశ ప్రధానికి భయపడ్డట్టే కదా. అసలు మీరు అమెరికా నెక్స్ట్ స్టేట్మెంట్ విన్నారా? అమెరికా ఏం మాట్లాడిందో విన్నారా? అమెరికా యొక్క స్టేట్మెంట్ విన్నారా అని అంటే ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో అమెరికాలో కమిటెడ్ అనే వర్డ్ లేదు, ఇంటెండ్స్. అంటే నా దేశ ప్రధాని ఎంత ఘోరంగా నెగోషియేట్ చేసిండు అనేది ఇది ఒక్కటి చాలు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడదలుచుకున్నావు, అసలు ఏం చెప్పదలుచుకున్నావు, క్యా బోల్నా చాతే హో తుమ్ అని చెప్పి ఒక మెమో ఉంటుంది చూడు, నేను గదే అడుగుతున్నా. నేను Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మన దేశానికి పట్టిన రాహు ప్లస్ ఎల్ ఉన్నాడు కదా, మన జిలేబీ జాతి గాంధీ అని అంటాం మనం. నిన్నొచ్చి నరేందర్ సరెండర్ అయిపోయిండు, అసలు ఆయనకి ఇష్టం లేకపోయినా కాకపోయినా ఆయన వివష్ చేసిండ్రు, కొన్ని అడ్డమైన ఫైల్స్ దొరికినాయి, అందులో ఆయన ఎటు పోవాలనో అర్థమైతే లేదు. ఓయిగా అసలు డడ్డనగర ఢింకా. అసలు ఏంద్రా పంచాయతీ అని అంటే నాకు సమాజేసి వస్తలేదు. అయితే ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన నరేందర్ సరెండర్ మళ్ళీ ఈ ఫుల్ మిస్ఇన్ఫర్మేషన్ ప్యాకేజ్ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో నడుపుతున్నారో మళ్ళీ దానికి ఒక సమాధానం ఇవ్వాలన్నా వద్దా? ఎందుకనంటే ప్రాబ్లం ఏందనంటే వీళ్ళు డ్యూ వెరిఫికేషన్ చేయకుండా ఏదో చేయాలని చూస్తారు, చేతులు కాల్చుకుంటారు. అందుకే వీళ్ళ చరిత్ర కాంగ్రెస్, ఈయన చరిత్ర. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఎప్పుడైతే మీ ఫ్యాక్ట్స్ చాలా బలహీనంగా ఉంటాయో, సత్యాలు మీ సైడ్ ఉన్న మీ వైపు ఉన్న ఆరోపణలు ఏవైతే చాలా ఎవిడెన్స్ లేకుండా బలహీనంగా ఉంటాయో, మీ భయం అనేది లౌడ్ స్పీకర్లో లేక పెద్ద పెట్టినట్టు ఓవలు ఒరుతారు ఇట్లా. ఎందుకంటే మీ ఆధారాలు మీ దగ్గర చాలా బలహీనంగా ఉన్నాయి కాబట్టి. చిత్రగుప్త్ మేము ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మేము ఆధారాలు గట్టిగా పెట్టుకుంటాం కాబట్టి, డేటా మాది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మీలాగా మేము అన్నెసెసరీ డ్రామా చెయ్యం. ఇది ఫ్యాక్ట్. మా కంఠంలా, మా ముఖంలా, మా నడవడిలా, మా నిలబడిలా అన్నిట్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ కనబడుతుంది. మీరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సారు, మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలా చెప్పేటప్పుడు? మీరు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో చెప్పరు, దాని తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తారు. నిన్న కూడా నేను అదే మాట్లాడిన నరావనే బుక్ విషయంలో కూడా. నేను ఇలా ఐడియాలజీని డిబేట్ చేస్తలేను ఫ్రెండ్స్. కంప్లీట్గా నంబర్స్, చట్టం, ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే అసలు మనం ఏదైతే ట్రేడ్ రియాలిటీ చేసినాం కదా అమెరికాతో, దాని మీద ఒకసారి మాట్లాడదాం. ఆల్రెడీ చెప్పినాం, అయినా వీళ్ళకు మళ్ళా వాళ్ళ చెప్పుతో కొట్టుకునే వాళ్ళకి అలవాటు కదా. ప్రాబ్లం అదే అయిపోయింది ఇలా కాంగ్రెస్ వాళ్ళకు. దరిద్రం అదే. మీరు ఏం వేసుకున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీకే తెలియదు. అయితే ఇవాళ ఆయన ఏమంటాడంటే, రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే, ఇండియా అమెరికాకు ఫుల్ సరెండర్ అయిపోయింది అని చెప్పి చెప్తారు. అసలు మీరు అమెరికా నెక్స్ట్ స్టేట్మెంట్ విన్నారా? అమెరికా ఏం మాట్లాడిందో విన్నారా? అమెరికా యొక్క స్టేట్మెంట్ విన్నారా అని అంటే మీరు మాట్లాడిన మాటలే ఇలా డైల్యూట్ అయిపోతాయి. ఎందుకంటే అమెరికా ఇచ్చిన ఈక్వేషన్స్ ఏవైతున్నాయో, ప్రెస్ మీట్స్ ఏవైతున్నాయో, ప్రెస్ స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో, ప్రెస్ రిలీజెస్ ఏవైతున్నాయో అవి మీకు వ్యతిరేకంగా పోతాయి. రాహుల్ గాంధీ అంటే ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో అమెరికాలో కమిటెడ్ అనే వర్డ్ లేదు, ఇంటెండ్స్. అంటే నా దేశ ప్రధాని ఎంత ఘోరంగా నెగోషియేట్ చేసిండు అనేది ఇది ఒక్కటి చాలు. నీకు ఇంగ్లీష్ చక్కగా రాదు, నీకు ఇటలీ ఎక్కువ వస్తుందేమో, నాకు అర్థమైంది ఏంటంటే నీకు హిందీ చక్కగా రాదు, నీకు ఏ భాష చక్కగా రాదు, వేషం వేసుకుంటావు, ఇటలీ మీద పట్టు ఉంటే నువ్వు ఇటలీ లాంగ్వేజ్లో మాట్లాడు, ఇంగ్లీష్ ఏంది అని అనేది తెలుసుకో. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, అక్కడ భారత్ నిజంగానే సరెండర్ అయిన ఉంటే, నా దేశ ప్రధాని అక్కడ నిజంగానే సరెండర్ అయిన ఉంటే, వైట్ హౌస్ ఫాస్టెస్ట్ ఫ్యాక్ట్ చెక్ చేసి 48 అవర్స్లో ఎందుకు ఇస్తుండే? నేను ఇలా నిన్ను అడుగుతున్నా. ఫ్యాక్ట్ చెక్ షీట్ ఎందుకు ఇస్తుండే 48 గంటలలో అనేది నేను ఇలా నిన్ను మాట్లాడుతున్నా. మళ్ళా డైరెక్ట్గా పోయి అంటే సరెండర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో చూడు, బ్యాక్వర్డ్ పోయి ఎడిట్ చేసిద్దా మళ్ళీ అమెరికా? రాహుల్ గాంధీ నీ మాటలు విన్నాకనే చేసిండు అని అంటే మళ్ళీ ట్రంప్ కూడా నా దేశ ప్రధానికి భయపడ్డట్టే కదా.
నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడదలుచుకున్నావు, అసలు ఏం చెప్పదలుచుకున్నావు, క్యా బోల్నా చాతే హో తుమ్ అని చెప్పి ఒక మెమో ఉంటుంది చూడు. నేను గదే అడుగుతున్నా. నేనేమని అడుగుతున్నానంటే, మోదీతో మాట్లాడాలంటే ఫస్ట్ ఏం చేయాలో పెన్సిల్తో రాసుకొని వచ్చి మోదీ ఒప్పుకున్నాక పెన్తో సంతకం పెట్టుకుంటారు వాళ్ళు. ఆ భయం ఉన్నది ప్రపంచానికి. ఇవాళ భారత్ అంటే అది. ఇది నువ్వు గుర్తుపెట్టుకో రాహుల్ గాంధీ. ఆయన ఇంకొకటి ఏమంటాడంటే, డేటా ఇండియానంట మొత్తం డేటా తీసుకుపోయి అలా చేతిలో పెట్టేసిందంట, వాళ్ళ ఒళ్ళల్లో పెట్టేసిందట. ఎవరు? అమెరికా ఒళ్ళల్లో పెట్టేసిందట. ఇప్పుడు నేనేమని అడుగుతున్నానంటే, మీ అందరికి ఒక విషయం చెప్తున్నానంటే, డేటా, డిజిటల్ పర్సనల్ డేటా ఏదైతుందో అది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ద్వారా ఇండియా కాపాడుతుంది. డేటా లోకలైజేషన్ ఏదైతే ఉంటుందో చూడు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే డేటాని లోకలైజేషన్ చేసింది, అబాలిష్ ఏం చేయలే. అంటే సెక్టార్ బేస్డ్, ఎస్పెషలీ డిఫెన్స్, ఫైనాన్స్, హెల్త్, టెలికాం ఏవైతే ఉంటాయో చూడు, దీన్ని భారత్ ఏం చేసిందంటే ఒక సెక్టార్ బేస్డ్గా తయారు చేసింది, లోకలైజేషన్ చేసింది. అబాలిష్ ఏడ చేసింది? నాకు ఒక మాట చెప్పు. యూరోపియన్ యూనియన్ తీసుకున్నాం, మీరు జపాన్ తీసుకున్నా, క్రాస్ బార్డర్ డేటా ఫ్లో అనేది వాళ్ళు సేఫ్టీ పారామీటర్స్ పెట్టుకొని అలౌ చేస్తారు. ఇది తెలియదా మనోనికి? యూరోపియన్ యూనియన్లో నాకు తెలిసి ఇటలీ కూడా ఉంటుంది. ఒకసారి మళ్ళీ పోయి నీ ఇటలీలో ఎవరన్నా నీకు దోస్తులు ఉంటే జర కనుక్కో, చెప్తారు. లేకపోతే చిత్రగుప్తకి రా, మీకు ఇడ్లీ పెట్టి ఇటలీ భాషలో చెప్పిస్తావు, ట్రాన్స్లేటర్ని పెట్టి, నాకు ఖర్చైనా పర్లేదు. ప్రాబ్లం ఏంటంటే మీకు అర్థమై సస్తలేదు. మేము హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో, కన్నడలో, మలయాళంలో, తమిళనాడులో ఎన్ని మాట్లాడినా మీకు అర్థమై సస్తలేదు. అందుకే ఇక ఇటలీలోనే చెప్పాలి రాహుల్ గాంధీకి. ఇవాళ ఏమైపోతుందనంటే, డేటా ఏదైతుందో అది హ్యాండ్ ఓవర్ చేయలే ఫ్రెండ్స్. డేటా అనేది లాతోని గవర్న్ అవుతుంది. భారత్ తన కొత్త డేటా లాని రాసుకుంది. మెటాకు గడపర దించలే మొన్న. ఇది సరిపోదా? డేటా ప్రైవసీ మీద భారత్ ఏ రకంగా ఉన్నదో, భారత్ న్యాయ వ్యవస్థ ఏ రకంగా ఉన్నదో, ఇది ఒక్కటి సరిపోదా? మనోడు చదవడు కదా. నేను జడ్జిమెంట్లు కూడా ఇక ఇటలీలో ట్రాన్స్లేట్ చేసి పెట్టాలి మనం, అప్పుడే కానీ అర్థం కాదు వీళ్ళకు. ఈయన ఏమంటాడంటే, అగో చూసినావా ఇప్పుడు యుఎస్ కంపెనీలకు 20 సంవత్సరాల ట్యాక్స్ హాలిడే ఇచ్చేసిండు మోడీ అని చెప్పి చెప్తాడు. ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్ ఏమైనా ఉన్నదా? లేకపోతే ఎవరైనా ఇటలీలో చెప్పిర్రా నీకు? నేను ఇట్లానే మాట్లాడాల్సి వస్తుంది రాహుల్ గాంధీ, ఎందుకంటే నువ్వు ఒక డాక్యుమెంట్ పెట్టి మాట్లాడవు. ISBN నెంబర్ ఉండగానే పబ్లిష్ అయినావు అని చెప్పినావు. ఆడు ప్రీ ఆర్డర్ ఇది బుక్ నేను ప్రింటే చేయలే అని చెప్పి పెంగ్విన్ ఇండియా వాడు చెప్పిండు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, 20 ఇయర్ ట్యాక్స్ హాలిడే ఇచ్చిండు అని చెప్పి చెప్తున్నావు కదా అమెరికా. ఏ డాక్యుమెంట్ ఇచ్చింది చెప్పు నువ్వు అంటున్నా. ఏ క్లాస్లో రాసింది, ఏ స్టేట్మెంట్లో రాసింది, ఏ పేజ్లో రాసింది, ఏ పారాగ్రాఫ్లో రాసిందో నాకు ఒకసారి చెప్పు. నాకు చెప్పు. CBDTలో నీకు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చిరా? ఫైనాన్స్ మినిస్ట్రీ ఏమైనా చెప్పిందా? ఏమైనా గెజెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచి వచ్చిందా? నీ దగ్గర ఏమైనా ఉన్నదా? పోనీ అమెరికా గెజెట్ నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చిందా? ఇది ఎట్లుంటుంది అంటే, రాజకీయాలలో రూమర్ ఫ్రీలు ఉంటాయి, ట్యాక్స్ హాలిడేస్లు ఎట్లుంటాయి అని అంటున్నా. ఎవడిస్తాడని అంటున్నా. 20 సంవత్సరాలు కూడా ఇస్తాడా? మీరిచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు, మీరిచ్చిండ్రు. మాకు తెలియదా మీ పంచాయతీ ఎట్లుండే? నువ్వు చెప్పిండు కదా ప్రధానమంత్రి సాక్షిగానే, పార్లమెంట్ సాక్షిగా. బయటికి ప్రోడక్ట్ తెచ్చుకుంటే చాలా తక్కువ పడుతుండే, దాన్ని ఇండియాలో తయారు చేద్దామంటే ఎక్కువ పడుతుండే. గట్లాంటి పరిపాలన అందించిన హీన చరిత్రం ఇది. ఇంకొక క్లెయిమ్ ఏం చేస్తాడంటే, రైతులు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతున్నారు, అగ్రికల్చర్ని మొత్తం అమ్మి పడేస్తున్నాడు, వ్యవసాయాన్ని అమ్మి పడేసిండు మోడీ అని చెప్పి చెప్తాడు. ఫ్రెండ్స్, డంకేపే చోటు చెప్తున్నా, ఇది వెనకడికి కూడా చెప్పినా, జర ఇటలీలో ట్రాన్స్లేట్ చేసి ఈ మనిషికి చెప్పుండ్రు రాహుల్ గాంధీకి. గోధుమల మీద, ధాన్యం మీద, డైరీ మీద, షుగర్ మీద భారత్ దర్వాజా కాదు కదా, కిటికీ కాదు కదా, జాలి కూడా ఓపెన్ చేయలేదు. మళ్ళీ ఈ జిలేబీ జాతకాంతి ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థమవుతలేదు. దేశానికి పట్టిన రాహు ప్లస్ ఎల్ ఈ రాహుల్. వీట్ మీద, రైస్ మీద, డైరీ మీద, షుగర్ మీద, అసలు ఈ సెన్సిటివ్ సెక్టార్స్లలో ఏలు కూడా జాలి కూడా తెరవలే అమెరికా గాలి రానికి. ఇవన్నీ కంప్లీట్గా ప్రొటెక్టెడ్ ఉన్నాయి. ఎస్, ఎక్కడెక్కడ దర్వాజాలు ఓపెన్ చేసిర్రు అని అంటే, మన ఈ నట్స్, వైన్స్, ఎథనాల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో చూడు, ఈ నిష్ కేటగిరీలల్లో ఓపెన్ చేసిర్రు. ఆల్మండ్స్కి ఓపెన్ చేసిర్రు. అందుకే మన దగ్గర డైమండ్లు మిస్ అయిపోయినాయి, లేదా డైమండ్లు వస్తుండే, ఆల్మండ్లు ఓపెన్ చేసేసారు కాబట్టి అని చెప్పి చెప్తారు. ఒక్క ఆల్మండ్ ఓపెన్ చేస్తే మొత్తం అగ్రికల్చర్ అమ్మి పడుతుపిరా. నేను మాట్లాడుగుతున్నా చెప్పురి నాకు. ఓ ఆల్మండ్ల పేరిట మాట్లాడుతున్నావు కాంగ్రెస్ డైమండ్. నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు చెప్పు నాకు. ఒక్క ఆల్మండ్ వ్యవసాయం అయిపోయిందా? మళ్ళీ మొన్నటిదాకా MSP వీటికన్నావు, ధాన్యానికన్నావు, దానికన్నావు, దీనికన్నావు, ఇయ్యాల గుర్తొచ్చినా గోపుర కట్టాలని. కానీ మీరు ఆలోచించురు ఫ్రెండ్స్, మనోడు ఏం మాట్లాడుతున్నా అనేది. ఇంకొకటి ఏం మాట్లాడతారంటే, $500 బిలియన్ పర్చేస్ బైండింగ్ అయిపోయింది అని చెప్పి చెప్తాడు. ఓ ట్రేడ్ లా ఫ్యాక్ట్ అని చెప్పి చెప్తాడు. యాక్చువల్గా పోయి చూస్తే క్లియర్ కట్గా ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఇండియా టుడేలోనా నేను పెట్టింది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో క్లియర్ కట్గా ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఉన్నది తెలుసా? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంటెండెడ్ అని ఉన్నది, నాట్ కమిటెడ్. సో ఇంటెండెడ్ అంటే నీకు లీగల్ బైండింగా? ఎవడన్నా ఎప్పుడురా నాయన ఇటలీలో ట్రాన్స్లేట్ చేసి ఇలా వీడియో తీసుకోబోయి చెప్పురు నాకు. నిజంగా చెప్తున్నా, ఆ పిజ్జాలు తింటే మైండ్ పనిచేయదంటే ఎక్కువ తినకు. సీరియస్గా చెప్తున్నా రాహుల్ గాంధీ. ఇంటెండెడ్ అంటే కమిటెడ్ ఏడవుతుంది అని చెప్పి చెప్తున్నా నేను.
పర్చేసెస్ అన్ని ఎవరు చేస్తున్నారు? సర్కారు చేస్తున్నది, అమెరికా సర్కార్. ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నది. సో ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నది అంటే ప్రైవేట్ కంపెనీలు మన చేతిలో ఉంటారా? వాళ్ళకి బిజినెస్ ఉంటాడు. బిజినెస్ ఏడుంటేనే ఆడుంటాడు ప్రైవేట్ కంపెనీ అనేటోడు. సో నేనేమంటున్నానంటే ఇది కంప్లీట్గా ఒక సోవరిన్ మ్యాండేట్ ఏడికైనా అయింది అని అడుగుతున్నా. నువ్వు చెప్పు, నాకు నీకేమర్థమైందో ఒకసారి చెప్పి ఏడుగురి మాకు కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నా. పేపర్లలో పెద్దగా రాసిన రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకొని మాట్లాడంగానే కథమి కాదు ఇక అన్ని జంక్షన్లు మారిపోతాయి. టీ జంక్షన్ ఒకటే వచ్చేస్తుంది టీ షర్ట్ వేసుకోగానే. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే ఇండియా ఈఎఫ్టీఏలో కూడా సిమిలర్ లాంగ్వేజ్ ఉన్నది, ఇండియా యూఏఈ సిఈపిఏలో కూడా ఇదే లాంగ్వేజ్ ఉన్నది. ఇంటెన్షన్ అనేది డిప్లొమసీ రా అయ్యా, ఆబ్లిగేషన్ ఎడికైనా అవుతుంది డిప్లొమసీ అది. ఇప్పుడు ఇది ఎట్లయిపోయిందని అంటే డీల్ అనేది ఇక నేను వద్దు మళ్ళీ మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది, మళ్ళీ పంచాయతీలు అవుతాయి. ఇంకొకటి ఏమని అన్నాడబ్బా, అది ఎనర్జీ సెక్యూరిటీ అంట. ఎనర్జీ సెక్యూరిటీ మొత్తం ఇట్లా తీసి ఇట్లా వేసేసిండట. ఎవరికి? ట్రంప్కి. ఎవరు కొట్టిరు నీకు పంపు? ఇటలీ పంపు తెచ్చి కొట్టిరా? ఇటలీలో పంపు అంటే అమెరికాలో ఏం మాట్లాడిరో ఇటలీకి వస్తుంది. ఇటలీలో అది ట్రాన్స్ఫార్మర్ బూస్ట్ అవుతుంది చూడు, ఇట్లా వోల్టేజ్ని బూస్ట్ చేస్తుంది. అట్లా వోల్టేజ్ బూస్ట్ చేయగానే సీదా రాహుల్ గాంధీ ఇంట్లోకి చెవులకే వస్తుంది. ఆయన చెవులలోకి ఎవ్వడికి వినిపించదు చెవులలోకి వస్తుంది. చెవులలోకి రాగానే మాట్లాడతారు. లేకపోతే ఆయన ఇట్లా కూర్చొని ఒక యోగా ఆసనం ఉంటుంది చూడరా, ఇట్లా మంట లేపుతాం మనం కడుపులో, అనగా ఇట్లా మంట వస్తుంది అనమాట. మంట బగ్గు మన ఇట్లా అయిపోయింది, ఎనర్జీ పోయింది మాది. నువ్వు చక్కగా ఫిజిక్స్ చదువుకుని ఉంటే తెలుస్తుండే ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాక్ట్. నీకు ఏది చదువు రాదు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అమెరికానంట ఎనర్జీ సెక్యూరిటీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసిందట, అంటే భారత్ హ్యాండ్ ఓవర్ చేసిందట. నువ్వు రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ కొడుతున్నావు కదా మోడీ, నిన్ను చూసా అని చెప్పి మాట్లాడిండట. ఈయన చెవులలో ఈయన పడ్డదంట, ఈయన చెదలు పట్టిన చెదలు కూడా పట్టాయి ఈ కాంగ్రెస్ చెవులల్లో. ఇది ప్రాబ్లం. భారత్ ఆయిల్ బరాబర్ ఇంపోర్ట్ చేస్తుంది, రష్యాతో చేస్తుంది, ఇరాక్తో చేస్తుంది, సౌదీ అరేబియాతో చేస్తుంది, యూఏఈతో చేస్తుంది, యుఎస్ఏతో కూడా చేస్తున్నాం రా అయ్యా. నీకు తెలియదు అది. కానీ మేము 10 to 12% తీసుకుంటాం. నువ్వు మూతబరి మాటలు మాట్లాడితే మేము తురుముల లెక్కనే ఉంటామని చెప్పి నా దేశ ప్రధాని మెసేజ్ ఇస్తుంటే నీకెందుకు బగబగ మండుతుంది అంటున్నా. నువ్వు ఇత్తులను పిత్తులు అంటున్నావు. ఇక నీకు ఇత్తుకు పిత్తుకు తేడా తెలియనోడికి ఇక నేను ఏం మాట్లాడాలా అనేది నాకు ఒక ప్రాబ్లం వస్తుంది. నువ్వు ప్రతిదీ ఇంక్లూజివ్ క్లాస్లో మాట్లాడవు, నీకు ఎక్స్క్లూజివిటీ అనేది అర్థమైపోయింది. హమ్ హట్కే ఇది కాంగ్రెస్ వాళ్ళకు ఒక పెద్ద అలవాటు. ఏమన్నా తెల్లారితే ఒక విషయం ఏమడుగుతున్నా అంటే, మనము ఒక అమెరికాతో కొంటున్నామా, రష్యాతోనే కొంటున్నామా, ఇంతమందితో దేశాలతో కొంటున్నాము అని అంటే అది స్ట్రాటజీ అవుతుంది కదా, సరెండర్ ఏడవుతుంది అని అంటున్నా. అందుకే దేశానికి పట్టిన రాహు ప్లస్ ఎల్ అందరితో కొంటున్నాం మనం. అయ్యో తర్వాత ఆయనకు మళ్ళీ ఇంకొకటి వచ్చింది. తర్వాత వచ్చి టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం సంకనాగిపోయింది. అది మీరున్నప్పుడు సంకనాగిపోయింది. మళ్ళీ బంగ్లాదేశ్, వియత్నాం మీరున్నప్పుడే లేచింది. అప్పుడు యూరోపియన్ ట్రైన్ మొత్తం వాళ్ళకు ఫ్రీ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఉండే యూరోపియన్ యూనియన్కి అంతా. ఎప్పటి నుంచి? 2001 నుంచి ఉండేప్పుడు. మళ్ళీ 2001 నుంచి 2004 నుంచి 2014 దాకా మీరే ఏడిసి వచ్చిరు కదా దేశంలో. మళ్ళీ అప్పుడు వియత్నాము, బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో భూమి అవుతుంటే మీరు కట్టలు కట్టిరా అని అడుగుతున్నా. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు దాని మీద అని అంటున్నా. ఇవాళ బడ్జెట్లో మనం ప్రవేశపెట్టినాం టు గివ్ ఎ టఫ్ కాంపిటీషన్ టు బంగ్లాదేశ్ అండ్ వియత్నాం. ఈజ్ ఇట్ నాట్ రైట్? ఛాలెంజ్ దిగుతావా? ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అనేది రీసెంట్ ఇయర్లో వెరుగుడు మొదలు పెట్టింది. ఎప్పుడు? మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని అంటే వీడికి ఇది కూడా ఎందుకు ఇవ్వాలి? సూయి దారాం కూడా అని చెప్పి కొట్టుడు మొదలెట్టిండు దేశ ప్రధాని. సూయి దాగా కూడా ఎందుకు ఇవ్వాలని చెప్పి కొట్టుడు మొదలెట్టిండు. ఒకటేసారి నువ్వు లేవ్వాలని అంటే లేస్తావా? ట్రేడ్ కాంపిటేటివ్నెస్ అనేది అది కాస్ట్ మీద ఉంటుంది, లాజిస్టిక్స్ మీద ఉంటుంది, నీ ఎఫ్టీఏల మీద ఉంటుంది. కేవలం ఒక డీల్ మీద అయిపోతుందా? ఒక గ్రే ఏరియా ఉంటుంది, దాన్ని మనం ముంగడికి తీసుకొని వస్తున్నాం. మన బడ్జెట్ సమావేశంలో కూడా క్లియర్ కట్గా చెప్పారు కదా, యూరోపియన్ యూనియన్తో మనం చేతులు కలిపి మన టెక్స్టైల్స్కి పెత్తనం వేయాలని. అప్పుడు మన గ్లోబల్ ఎక్స్పోర్ట్ పెరగదా? కాంపిటీషన్ పెరుగుతుందని అంటే మనోడు కాన్స్పిరసీ అంటాడేంది? మళ్ళీ బంగ్లాదేశ్ వాడు, వియత్నాం వాడు నీకు మన ఫోన్ చేసి చెప్పిండా? పాకిస్తాన్ వాడు ఇట్లా మీ మోడీకి ఇట్లా టెక్స్టైల్స్ పెంచుతున్నాడు, బంగ్లాదేశ్కి ఇట్లా ఏమన్నా అయిందంటే నీకు ఇచ్చే పాకెట్ మనీ రాదు మళ్ళా అని చెప్పిండా? చెప్పురి. మీ పాస్తాలకు మీ పిజ్జాలకు జర తక్కువ పడుతుందని చెప్పిండా? ఇంకోటి లేపిండా డిజిటల్ ట్యాక్స్, గూగుల్ ట్యాక్స్ ఇష్యూ అని అంటారు దీన్ని. అసలు ఏంది అని చెప్పి మాట్లాడితే భారత్ సర్కార్ ఏం చేసిందనంటే ఈక్విలైజేషన్ లెవీ అని అంటారు ఇన్ బడ్జెట్, దాన్ని తీసేసింది లాస్ట్ ఇయర్. హంగామా, అమ్మా 6% ఈక్విలైజేషన్ లెవీ ట్యాక్స్ ఏదైతే బడ్జెట్లో ఉండనో తీసి పడేసిర్రు అని చెప్పారు. అసలు ఈ ఈక్విలైజేషన్ లెవీ అని అంటే ఏంది? దీని మీద కూడా మనం చర్చ చేయాలి. ఇది ఎందుకు తీసేసినాం మనం అని దాని మీద చర్చ చేయాలి కదా. తీసేసిండ్రు అని అనగానే పెద్ద దాని మీద ఢంకా కొట్టుడు కాదు కదా. ఈక్విలైజేషన్ లెవీ అని అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనంటే, ఇప్పుడు గూగుల్ ఓడు, ఫేస్బుక్ ఓడు, అమెజాన్ ఓడు వీళ్ళందరూ ఏం చేస్తారనంటే భారత్లో ఇలా పెద్ద నెట్వర్క్లు ఏమి ఉండవు, కాకపోతే భారత్లో బిజినెస్ చేస్తారు వీళ్ళు.
ఇండియన్ యూజర్లను పెట్టి. అయితే వీళ్ళు ట్యాక్స్ ఏం కట్టారు భారతదేశంలో. అయితే వీళ్ళు ఏమని అన్నారు, హెడ్ క్వార్టర్ మొత్తం బయట పెట్టుకుని నువ్వు భారత్లో బిజినెస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒక ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాలా అని చెప్పారు. ఈ ఈక్వలైజేషన్ లెవీనే జనరల్గా ఏమంటారు అంటే ఒక స్పెషల్ కేటగిరీ ట్యాక్స్ అని అంటారు. ఫారిన్ డిజిటల్ కంపెనీస్కి పెడతారు. దీన్ని నిక్ నేమ్గా పెట్టారు. ఏందని అంటే పెద్ద కంపెనీ ఏమున్నది రా జిందగీలో మొత్తంలో అంటే గూగులే అంటాం కదా మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో పెద్ద కంపెనీ గూగుల్ ఉంది కాబట్టి గూగుల్ ట్యాక్స్ అని చెప్పి దీనికి ఒక పేరు వచ్చేసింది. ఇది ఒక నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ కాదు. ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఛార్జ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ మన ఇండియాలో ₹1,00,000 దందా చేస్తే ఆయనకి 6% ట్యాక్స్ వేస్తారు. అంటే 6,000 రూపాయల ఈక్వలైజేషన్ లెవీ ట్యాక్స్ కడతాడు. అయితే ఈక్వలైజేషన్ లెవీ కూడా ఇప్పుడు వచ్చింది, వీళ్ళ తెల్ల మొక్కలకు ఇలా నల్ల మొక్కలకు రాలే. 6% అని అనేది 2016 తర్వాత వచ్చింది. అంటే అది కూడా చేసింది దేశ నరేంద్రుడే, మళ్ళా తీసింది దేశ నరేంద్రుడున్నా చేసింది కూడా దేశ నరేంద్రుడే. వీళ్ళు మన దేశంలో చంపేస్తున్నారు కదా అని ఆన్లైన్ యాడ్ల మీద. ఇప్పుడు మెయిన్గా ఎవడెవడు ఎఫెక్ట్ అవుతాడు, గూగుల్, ఫేస్బుక్ ఎక్సెట్రా యాడ్ అవుతాయి. ఈ కంపెనీలు ఏడుంటాయి, అమెరికాలు ఉంటాయి. ఇంకొకటి ఏం చేశారంటే 2020 నుంచి ఇంకొక ట్యాక్స్ పెట్టారు, 2.2% లెవీ చేశారు, ఈక్వలైజేషన్ లెవీ అంటారు దాన్ని. అదేం చేసిరు అంటే కామర్స్ ఈ ప్లాట్ఫామ్లలో పెట్టిండ్రు. కామర్స్ ఈ ప్లాట్ఫామ్లలో ఎవడెవడు ఉంటాడు, అమెజాన్, నీకు ఫారిన్ వెబ్సైట్లు, ఆన్లైన్ సర్వీసులు ఇవన్నీ ఉంటాయి. అయితే మళ్ళీ గిరీష్ మనకు 6% వస్తున్నప్పుడు మనం ఎందుకు పోగొట్టుకున్నాం అని అంటే పెద్ద పెద్ద దేశాలు అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ ఏం చేసినాయంటే వీళ్ళు కూడా ఒక గ్లోబల్ డిజిటల్ ట్యాక్స్ సిస్టమ్ మొదలెట్టిండ్రు. మాకు కూడా పే ట్యాక్స్ మన ఫేర్నెస్ అనేది ఉండాలి కదా ప్రతి ఒక్క చోట అని చెప్పి మొదలెట్టిండ్రు. సరే నేనేస్తే నువ్వేస్తావు కదా, నేను కూడా తీసేస్తాను, నువ్వు కూడా తీసేయాలి కదా. అంటే నీ ట్రేడ్ కాన్ఫ్లిక్ట్లను తీయనీకే, డబుల్ ట్యాక్సేషన్ బెనిఫిట్ తీయనీకే ఈ 2% ఈక్వలైజేషన్ లెవీ అని అనేది యూనియన్ బడ్జెట్ 2024లో తీసేసారు. మెయిన్ టైప్స్ ఎన్ని ఉండే, ఒకటి 6% ఉండే, ఒక 2% ఉండే. 6% ఇది తీయలే, 2% తీసిరు. ఇప్పితే మొత్తం ఇప్పు పీజాని కోసినట్టు ఒక్కొక్క పీజ్ నోట్లో పెట్టకు. మాకు నేను రాహుల్ గాంధీకి గది చెప్తున్నా, చెప్తే మొత్తం చెప్పు, లేకపోతే అసలు చెప్పకు. నువ్వు ఏం చేయకపోయినా నువ్వు చల్లగా బతకాలని చెప్పి కోరుకునేది నేనే ఫస్ట్. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు గట్టిగా బతకాల. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే డీల్స్ ఎమోషనల్గా చేయరు, మీ కాంగ్రెస్ కార్యాలయంలో చేస్తారు. డీల్స్ మొత్తం కంప్లీట్గా చెప్పాలని అంటే లీగల్గా టెక్స్టులు రాసుకుంటారు, టారిఫ్లు రాసుకుంటారు, టేబుల్ మీద పెట్టుకుంటారు, మార్కెట్ ఈక్వేషన్స్ రాసుకుంటారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఈక్వేషన్సే రాసుకోరు, వెనకటికి రాసుకున్నారు కదా చైనా ఎంఓయూలు. ఇవాళ భారత్ తన గుట్ట మీద గుసోలే అమెరికా తల దించేటట్టు చేసింది, ఔకాత్ దించేటట్టు చేసింది. భారత్ నెగోషియేట్ చేసింది, భారత్ రివైజ్ చేసింది, భారత్ తన గొప్పతనాన్ని, తన గమన్ని రిటైన్ చేసింది, లివరేజ్ చేసింది. మీ అడ్డమైన నరేటివ్లు చాలా ఫాస్ట్గా పోతాయి, నేను కాదని అంటలేను. కాకపోతే మీ నరేటివ్లు ఫాస్ట్గా పోతేయచ్చు, కాకపోతే నిజాలు ఉంటాయి చూడు దూరం పోతాయి. మీ ఫాస్ట్ పోతేయచ్చు, మావి దూరం పోతాయి. ఆ దూరం పోయినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇలా నేనేం అడుగుతున్నానంటే, నువ్వు రాహుల్ గాంధీ అని అన్నాడు కదా ఫ్రెండ్స్, సరెండర్ అని చెప్పి మన నరేందర్ని అన్నాడు కదా. ఇలా చిత్రగుప్తు చెప్తున్నది, మా ఫ్యాక్ట్ షీట్ ముంగట పెడితే వీళ్ళకు ఫియర్ షీట్ మొదలైంది. వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు అయిందా లేదా, జిగర్ల దమ్ముంది ఎవడన్నా కౌంటర్ చేయనికే ఇయ్యండ్రి. లైన్స్ ఓపెన్ ఉన్నాయి. ఏడికేని కొడుతురో కొట్టుర్రి. చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ పైసలు కూడా కట్టుర్రి. గూగుల్ జెమినీ, ఏఐ మోడ్ గూగుల్. పాపం ఈ మధ్య కలెక్టర్లే ఫాలో అవుతున్నారు. వెయిట్ చేస్తున్నా నేను, సెషన్ అయ్యే లోపల మాట్లాడదాం. భారత్ మాతాకి జై.